దివ్యదర్శిని న్యూస్ కి స్వాగతం. నేను మీ సునీత. విశాఖపట్నం 88వ వార్డులో అంగరంగ వైభవంగా జనసేన పార్టీ 12వ ఆవిర్భావ వేడుకలు. పెదనరవ 88వ వార్డు పెందుర్తి నియోజకవర్గంలో వార్డు అధ్యక్షులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సంబరాలు అంగరంగ వైభవంగా జనసేన పార్టీ సభ్యుల నడుమ పారిశుద్ధ్య కార్మికులచే కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు జరుపుకుంటున్న ఈ 12వ ఆవిర్భావ చాలా ప్రాముఖ్యత ఉందని, 100% స్ట్రైక్ రేట్ ప్రపంచంలో ఏ పార్టీకి లేని ఘనత ఈ మన జనసేన పార్టీకే ఉందని, పవన్ కళ్యాణ్ గారు ఒక యాక్టర్గా, ప్రతిపక్ష నాయకుడిగా, ఇప్పుడు అధికార పార్టీ నాయకుడిగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అటు ప్రజలకి ఇటు ప్రభుత్వాలకి అండగా నిలబడడం చూసి ఆ స్ఫూర్తితో మేము కూడా ప్రభుత్వానికి అండగా నిలబడాలని నా సొంత నిధులతో మా నరవ వార్డు సచివాలయానికి పారిశుద్ధ్య కార్మికుల పరికరాల కోసం 10,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చిన ఆదాయాన్ని ఇటు జనసేన పార్టీకి, ప్రజలకు మరియు ప్రభుత్వాలకు తన సొంత నిధులతో సహాయం చేస్తున్నారని, కావున రేపటి తరం భవిష్యత్తు కోసం ఈ జనసేన పార్టీ మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అండగా మనందరం నిలబడాలి. కావున నా సేన కోసం నా వంతులో భాగంగా ప్రతి ఒక్కరూ మన జనసేన పార్టీకి ఎంతో కొంత ఆర్థిక భరోసా కల్పించాలని మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వీర మహిళ వెంకటరత్నం, స్థానిక నాయకులు గల్లా శ్రీనివాస్, గంగు నాయుడు, సూరిబాబు, మల్లా తాతబాబు, లింగంవాసు, గవరరాజు, గవరసీను, ఒమ్మి అప్పలరాజు, ఎల్లపు రాము, మహేష్, నవీన్ కుమార్ మరియు జన సైనికులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన 88వ వార్డు నర్వ సచివాలయంలో పారిశుద్ధ్య కార్మికుల చేత, అదేవిధంగా జనసేన పార్టీ సభ్యులు 88వ వార్డు సభ్యులచే ఇవాళ అంగరంగ వైభవంగా జనసేన పార్టీ కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు స్ఫూర్తితో, ఏంటంటే ఆయన సేవే మార్గం అని చెప్పి ఆయన పార్టీ స్థాపించి ముందు నుంచి పీపుల్స్ సపోర్ట్ అని ఒక దాన్ని స్థాపించి, అదేవిధంగా జనసేన పార్టీ స్థాపించి జనసేన పార్టీతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయన దృష్టికి వచ్చిన ప్రతి సంస్థమే కూడా ఆయన స్పందిస్తూ ఆయన సొంత నిధులతో వాళ్ళందరినీ ఆదుకుని ఉంటారు. ఉదాహరణకి డిప్యూటీ సీఎం కాకముందు కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా చాలా సేవా కార్యక్రమాలు వైద్యాలు చూస్తే ఎన్నో వరదలు వచ్చినప్పుడు కానీ, తర్వాత బోట్లు కాలిపోయినప్పుడు కానీ ఇలా చేస్తూ ఉంటే ఆయన చెప్పడానికి మనం మర్చిపోతూ ఉంటాం. చాలామంది డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఆయన మొన్న కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్కి 50 లక్షల రూపాయలు, అదేవిధంగా అంటే ఈ మొన్న ప్రభుత్వంలో కొంచెం కల్తీ వాటర్ తాగి విజయనగరంలో కొంతమంది ఇబ్బంది పడితే వాళ్ళకి కూడా తన సొంత నిధులు ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ డిప్యూటీ సీఎం హోదాలో కూడా, ఎందుకంటే ప్రభుత్వము దగ్గర నిధులు లేవు, దీనికి సంబంధించడం వల్ల ఈరోజు ఏదైనా సేవా కార్యక్రమాలు చేద్దామన్నా, ఏదైనా ప్రజలను ఆదుకోవాలన్నా అప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చాలా చిన్నాభిన్నం చేయడం వల్ల ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదా అవ్వచ్చు, చంద్రబాబు గారు అవ్వచ్చు, సీఎం హోదాలో చేయడానికి అక్కడ నిధులు లేవు. కానీ వాళ్ళంతగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతో ఈరోజు ప్రభుత్వాన్ని ఆదుకుంటున్నారు. ఇదే స్ఫూర్తితో మేము కూడా నరవ సచివాలయంలో పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు తీస్తున్న తోపుడు పళ్ళు, చక్రాలు లేకపోవడం, చెత్తని సేకరించి చాలా ఇబ్బంది పడుతున్నారు. అది గమనించి అడగ్గా, లేదండి ఇది చాలా ఎప్పటి నుంచో గత 4 సంవత్సరాలు పెట్టి ఇదే పనులతో మేము మెయింటైన్ చేస్తున్నామండి, మాకైతే మాకేమీ వనరులు వస్తువులు కానీ ఇవ్వకుండా మేము ఎలా క్లీన్ చేయగలం అని చాలామంది బాధపడుతున్న విషయాలు నా దృష్టికి వచ్చాయి. ఆ రోజు మా జగన్ గారిని ఇక్కడ లోకల్గా ఉన్న సచివాలయం ఆఫీసర్ని జగన్ గారిని పిలిచి, తప్పకుండా సార్ అదే స్ఫూర్తి, ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి మేము ప్రభుత్వంలో ఉన్నా ఈ ప్రభుత్వానికి ఆర్థికంగా కొంత అండదోనిగా మేము నిలబడాలని స్ఫూర్తిని తీసుకొని వారికి ఆ పరికరాల నిమిత్తం ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వాళ్ళకి ఏమైనా అవి సరిపోతే మిగతా అమౌంట్ కూడా ఇవ్వడం మా బాధ్యతగా ఈ పత్రికాముఖంగా జగన్ గారికి మేము మాటిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు భవిష్యత్ తరాల కోసం, రేపటి తరం కోసం ఈ జనసేన పార్టీ చాలా అవసరం. ఎందుకంటే ఇలాంటి నాయకుడు మనకి దొరకడు. ఈ రాష్ట్రం బాగుండాలన్నా, భవిష్యత్ తరం మనం బాగుండాలన్నా మన పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడిన ప్రదేశం ఉంది. ఈరోజు ఇన్ని సేవా కార్యక్రమం, ఎందుకంటే ఆయన ఆర్థికంగా బలమైన వ్యక్తి అయితే కాదు, సినిమాలు తీస్తూ అడపాదడపా సినిమాలు చేస్తూ ఆ డబ్బులు జనసేన పార్టీతో పాటు సేవాక్రమాలు చేస్తూ ఉంటారు. అందుకు నా సేన కోసం నా వంతు అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ 88వ వార్డు తరఫున ఒక 10,000 రూపాయలు పార్టీకి అండగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తోడుగా నా సొంత నిధులతో ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా, మీడియా చూస్తున్న వాళ్ళు కానీ, విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా, అదేవిధంగా మన జనసేన పార్టీ సభ్యుల్ని, అదే జనసేన పార్టీ అభిమానుల్ని, పవన్ కళ్యాణ్ అభిమానుల్ని, ప్రజల్ని కోరుకునేది అంటే తప్పకుండా ఈ క్యూఆర్ స్కాన్ కోడ్ని కానీ మీరు చేసి రూపాయి నుంచి మీకు ఎంత కలిగితే అంత పవన్ కళ్యాణ్ అండగా మీరు అందరూ ఈ యొక్క జనసేన పార్టీకి అండగా నిలబడి ఆర్థిక సాయం అందించవలసిందిగా నా వంతుగా మిమ్మల్ని అందరినీ ప్రాధాన్యపడి నమస్కరించి కోరుకుంటున్నాను.